నా భర్తకి మళ్ళీ కాళ్ళొచ్చేలా చేశావా? నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే తండ్రి. అమ్మా అభి, నీ సంకల్పం అనిర్వచనీయమైనది. ఎంత కష్టం వచ్చినా నాట్యం ఆపకూడదని పట్టుదలతో నిలబడ్డావు. నీ దృఢ సంకల్పమే ఇప్పుడు నీ భర్తకి కాళ్ళు వచ్చేలా చేసింది. ఇంత కష్టపడ్డాక కూడా నటరాజస్వామి ఎందుకు కరుణించడమ్మా? అయినా నీకు ఇంత మొండితనం ఏంటవి? అది మొండితనం కాదు రాహుల్ బాబు, అనుకున్నది జరగాలి అనే తపన, మీకు ఎలాగైనా కాళ్ళు రావాలి అనే తాపత్రయం. అలాని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? కొన్ని కొన్ని అంత సులువుగా లభించవు రాహుల్ బాబు. అసాధ్యమైనది నెరవేరాలంటే మనం కూడా అంతే అఖండ దీక్షతో అడుగు వేయాలి. ఒక్కొక్క గాజు ముక్క నీ కాళ్ళల్లో గుచ్చుకుంటున్నా, కాళ్ళ నుంచి రక్తం కారుతున్నా ఎందుకింత సాహసం చేశావు? ఎందుకింత బాధ భరించావు? చెప్పాను కదా రాహుల్ బాబు, మీకోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని, మీ మంచి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడతానని. అది నేను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాను. అది మీకు అర్థమైతే చాలు. అవునబి, నువ్వు నా కోసం ఎంతో చేశావు, ఎన్నో కష్టాలను అనుభవించావు. అవి నా కళ్ళకి కనిపిస్తున్నా నా మనసుతో నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు నీ సాహసం చూశాక కూడా నేను అర్థం చేసుకోలేకపోతే నాలో మానవత్వం లేనట్టే. అసలు నేను ఇన్ని రోజులు ఇంత మూర్ఖుడిలా ఎలా ఉండిపోయానో నాకే అర్థం కావడం లేదు. అంత మాట అనకండి రాహుల్ బాబు. మీరున్న పరిస్థితుల్లో, మీ చుట్టూ ఉన్న అడ్డుతెరల మధ్యలో నిజాన్ని చూడలేకపోయారు అంతే. ఒక్క మాట మాత్రం నిజం రాహుల్ బాబు, నేను పంచే ప్రేమలో ఏనాడూ తేడా రానివ్వలేదు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా కడ శ్వాస వరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నాకు తెలుసబి, నీ ప్రేమ విలువ తెలుసుకోలేకపోవడం నాదే తప్పు. అయినా నాట్యం మధ్యలో గాజు పెంకలేసిన ముదనష్ట పెదవులు ఎవరో, వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోను. అవును, నాట్యానికి భంగం కలిగించడానికి చూశారు. అసలు ఇలాంటి దుశ్చర్యకి పాల్పడిన వాళ్ళని అస్సలు వదలకూడదు. వాళ్ళెక్కడున్నా పట్టుకోవాలి. వెళ్ళి వెతకండి. అలాగే పంతులు గారు, పదండి వెతుకుదాం. రేయ్, మనం ఇక్కడే ఉంటే మన ప్రాణాలు తీసేస్తారు. పదండ్రా పోదాం. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. జాగ్రత్త. మీరుండగా నాకేం భయం. రాహుల్, నాన్నా, నీ కాలిప్పుడు బాగైపోయిందా? అవునమ్మా, నాకిప్పుడు బాగైపోయింది. అరే రాహుల్, ఏంట్రా ఈ అద్భుతం? నిజంగానే ఆ నటరాజస్వామి దయాదీవెన నీకు లభించిందనిపిస్తోంది. అంతా అభి వల్లే నాన్న. తను చేసిన పూజకి ఫలితమే నేనిప్పుడు ఇలా ఉండడానికి కారణం. రేయ్, అభి వల్ల ఎప్పుడు మంచి ఫలితాలే దక్కుతాయిరా. అభి ఏం చేసినా కానీ మంచి కోసమే చేస్తుంది. అవును నాన్న, అదే మళ్ళీ రుజువైంది. రా అభి. అమ్మా అభి, రాహుల్ ఏమైందిరా? అభికేమైంది? మెల్లగా కూర్చోమ్మా. నీకు బాగైందని సంతోషించేలోపు మళ్ళీ ఇదేంట్రా? నాకు బాగవడం కోసం, నేను కోలుకోవడం కోసం అభి ఒక సాహసం చేసిందన్న. దాని ఫలితమే ఇది. అంత సాహసం ఏం చేసిందిరా?